శ్రావ్యని కాపాడాలి అన్న కంగారులో అలా చేసుంటుందత్తయ్యా. అవునానమ్మా, ఆ టైంలో నన్ను కాపాడడానికి వదిన చాలా కష్టపడింది. ఎంతో మందిని వాళ్ళ కార్లు ఆపమని బ్రతిమిలాడి చాలా ప్రాధేయపడింది. కానీ ఎవ్వరూ ఆపలేదు. తప్పని పరిస్థితుల్లో వదిన నన్ను బండి మీద తీసుకొచ్చింది. ఈరోజు వదినే లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. అంత జరిగితే మాకెందుకు చెప్పలేదు శ్రావ్య? అయినా నిన్ను రౌడీలు కిడ్నాప్ చేయడం ఏంటమ్మా? ఎవరు వాళ్ళు? అసలు నిన్నెందుకు తీసుకెళ్లాలనుకున్నారు? ఏమో తెలీదు నాన్న. వాళ్ళు ఎందుకు నన్ను తీసుకెళ్లారు, ఎందుకు నన్ను కొట్టారో తెలీదు. వదిన రాకపోయి ఉంటే నేను ప్రాణాలతో మిగిలుండేదాన్నే కాదు. వదిన వల్లే నేను బ్రతికాను. నన్ను క్షమించు శ్రావ్య. నిన్ను ఒంటరిగా గుడికి పంపించడమే తప్పైపోయింది. నందుని నీకు తోడుగా ఇచ్చి పంపించుంటే బాగుండేది. మీరు కావాలని శ్రావ్యను ఒంటరిగా పంపించి ఇప్పుడేం తెలియనట్టు నటిస్తున్నావా యామిని? నటించడం ఏంటన్నయ్యా? అక్కడికి ఆ రౌడీలను మేమే పంపించినట్టు మాట్లాడుతున్నారేంట అంకుల్? మీ ఇంట్లో జరుగుతున్నది మాకు తెలుసు అదితి. మీరు శ్రావ్యని ఏం చేస్తున్నారో కూడా మాకు బాగా తెలుసు. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నారు? నా కోడల్ని నేనేం చేస్తాను? తను నా కోడలు మాత్రమే కాదు, నా కూతురు లాంటిది కూడా. మరి మీ కూతురు లాంటి శ్రావ్య చేతిపైన గాయాలెందుకున్నాయి యామిని? మీ ఇంట్లో పని వాళ్ళు ఎందుకు లేరు? మీ ఇంట్లో శ్రావ్య ఒక్కతే ఇంటి పని ఎందుకు చేస్తుంది? మీరేం చేస్తున్నారు? మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసుదినా. తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకోవాల్సి వస్తోంది. అయినా గౌతమ్ తప్పు చేస్తే దానికి శ్రావ్యను ఎందుకు బాధ పెడుతున్నారు? దీన్ని నేనంత తేలిగ్గా తీసుకుని యామిని. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? ఎన్నాళ్ళు మా కూతురి విషయంలో మీరు మమ్మల్ని అవమానించింది చాలదా? ఇప్పుడు కోడల విషయంలో కూడా మమ్మల్ని అవమానిస్తున్నారా? తను మీ కోడలని మీకు గుర్తుంటే మీరిలా చేసుండేవారు కాదు దినా. శ్రావ్యనిలా బాధ పెట్టి ఉండేవారు కాదు. చాలా ఆపండి. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? మీరు చేస్తున్న పనేంటి? ఇప్పుడు శ్రావ్య బానే ఉంది కదా, దీనికోసం అని చెప్పి ఆ అహల్య ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టుంది. దాని కడుపులో నా ముని మనవడు ఎలా ఉన్నాడో ఏంటో, తన పరిస్థితి ఏంటో ఆలోచించండి. మేడం, ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఎందుకండి ఇది? కాసేపట్లో నీకు డెలివరీ చేయబోతున్నాం. ఇవి హాస్పిటల్ ఫార్మాలిటీస్. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో అతిథుల సాక్షిగా మీ అందరి సమక్షంలో మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం. నేను చనిపోయే వరకు నేను అహల్యనే ప్రేమిస్తాను. ఐ లవ్ అహల్య, ఐ లివ్ ఫర్ అహల్య, ఐ డై ఫర్ అహల్య. నేను గౌతమ్ గారి భార్యని. ఆయనతో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు వేసిన తన అర్ధాంగిని.
థ్యాంక్ యూ మేడం. సిస్టర్, సార్, మా మిస్సెస్కి బీపీ చెక్ చేశారా? తన కండిషన్ అది చూసారా? డాక్టర్ గారు చూస్తున్నారు సార్. ఇప్పుడే మేడం గారితో ఈ ఫార్మాలిటీ ఫామ్ ఫిల్ చేయించాను సార్. గౌతమ్. ప్రపంచంలో ఏ భర్త తన భార్య కోసం చేయని పనులు నా కోసం ఆయన చేశారు. దేవుడు అంటూ ఉంటే అది ఆయనలా ఉంటారు. ఓకే సిస్టర్. ఓకే సార్. డాక్టర్, తనతో మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ డాక్టర్. క్యారీ ఆన్ సార్. శ్రావ్యకి ఇప్పుడు ఎలా ఉందండి? తను ఓకే కదా? బానే ఉంది కదా? తనకి ఏ సమస్య లేదు కదా? చాలా థ్యాంక్స్ అహల్య గారు. మీ వల్లే శ్రావ్య ఈరోజు ప్రాణాలతో ఉంది. మీరు లేకపోతే శ్రావ్య ఏమైపోయేదో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదేంటండి అలా అంటారు? శ్రావ్య ఏమన్నా నాకు పరాయిదా? శ్రావ్య నా ఆడపడుచు. శ్రావ్యకి బాగుందండి. తన గురించి మీరేం వరి అవ్వకండి. కాసేపట్లో మీకు డెలివరీ చేస్తారు. ఇక్కడ నేనున్నాను, మన ఆకాష్ ఉన్నాడు, డాక్టర్ ఉన్నారు, ఒక సీనియర్ గైనకాలజిస్ట్ కూడా రాబోతున్నారు. పక్కనే ఉంటాను. మీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటాను. మీరు నా పక్కనుంటే నాకంతే చాలండి. నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది.